నేను కేవలం అలసిపోయానని అనుకుంటున్నారా? మీ నిద్రలేమి కేవలం నిద్రను తగ్గించడం కాదు, అది మీ మెదడును త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టి జ్ఞాపక శక్తి సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు. న్యూరాలజీ అనే జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాల నిద్రలేమి ఉన్నవాళ్ళు, అంటే వారానికి 3 రాత్రులు 3 నెలలకు పైగా నిద్ర సమస్యలో ఉన్నవారిని నిద్రలేమి లేని వారితో పోల్చినట్టయితే జ్ఞాపక శక్తి సమస్యలు, డిమెన్షియా వచ్చే ప్రమాదం 40% ఎక్కువని తెలిసింది. వారి మెదడులో వైట్ మ్యాటర్ దెబ్బతింటమే కాకుండా అల్జీమర్స్కి సంబంధించిన అమైలాయిడ్ ప్లాక్స్ కూడా ఎక్కువగా కనిపించాయి. ఈ ప్రమాదం మెదడుని 3.5 సంవత్సరాలు త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నిద్రలేమిని సీరియస్గా తీసుకోండి. ఇది కేవలం ఒక రాత్రి నిద్ర లేకపోవడం కాదు, రోజు ఒకే సమయంలో నిద్రపోండి. నిద్రకు ముందు ఈ స్క్రీన్స్ని చూడకండి. కాఫీ, ఒత్తిడిని తగ్గించండి. నిద్ర సమస్యలు వారాల పాటు కొనసాగినట్టయితే నిద్రలేమికి మానసిక చికిత్స లేదా వైద్యుడిని సంప్రదించండి. నిద్ర అనేది మెదడు ఆరోగ్యాన్ని కాపాడే మార్గాల్లో ఒకటి. ఇప్పుడు కనుక మీరు చర్య తీసుకుంటే మీ జ్ఞాపక శక్తిని రక్షించుకోవచ్చు.